హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ వల్ల మదర్కి బేబీకి ప్రాబ్లం వస్తుంది అన్నదాన్ని మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తాం. దాంట్లో డయాబెటీస్ ప్రెగ్నెన్సీ కానీ, బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ కానీ, అనీమియా, ఇవన్నీ మెడికల్ ప్రాబ్లమ్స్తో పాటు ట్విన్ ప్రెగ్నెన్సీస్ని కూడా మనం హై రిస్క్ కేటగిరీ కిందనే తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే ఇద్దరు బేబీస్ ఉంటారు. సో ఇద్దరు బేబీస్ ఉన్నప్పుడు మదర్ యొక్క గర్భసంచిని ఈ ఇద్దరు బేబీస్ని అకామిడేట్ చేయాలి. సో ఈ ఇద్దరు బేబీస్ని అకామిడేట్ చేయడం వల్ల ఎక్కువ మోతాదులో ఫిజియలాజికల్ చేంజెస్ రావడము, లోడ్ పడడం అనేది జరుగుతుంటుంది. సో ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మదర్కి. సెకండ్ ట్రైమెస్టర్ అబార్షన్స్, అర్లీ లేబర్, ఎందుకంటే ఈ వెయిట్ వల్ల దీనివల్ల అర్లీగా లేబర్ డెలివరీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి, అంటే ప్రీటర్మ్ లేబర్ అంటాం. అదే కాకుండా ట్విన్ ప్రెగ్నెన్సీస్లో వీళ్ళకు ఎక్కువగా ఛాన్సెస్ బీపీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అనీమియాలోకి వెళ్ళే అవకాశం ఉండవచ్చు. డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ లో వచ్చే అవకాశాలు ఉంటాయి ట్విన్ ప్రెగ్నెన్సీస్లో. సో ఎవరైనా ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంది అంటే వాళ్ళని చాలా క్లోజ్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సర్క్లాజ్ అంటే గర్భసంచికి కుట్లేయడం, ముఖద్వారానికి స్టిచ్ చేయడం కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రెషర్ వల్ల వాళ్ళు ప్రీటర్మ్ డెలివరీస్లో వెళ్లకుండా ఉండాలి కాబట్టి స్టిచ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పిఆర్ఓఎం అంటాం, అంటే వాటర్ లీక్ అవ్వడం అనేది కూడా ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ ట్విన్ ప్రెగ్నెన్సీని మనం ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తాం కాబట్టి ఫస్ట్ యాంటీనేటల్ విజిట్ నుంచి వాళ్ళకి చాలా కేర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కాంప్లికేషన్స్, ప్రీటర్మ్ డెలివరీస్ కావడము, అబార్షన్స్ అవ్వడము, మిస్క్యారేజెస్, ప్రీటర్మ్ లేబర్ వల్ల బేబీస్ ఎన్ఐసీయూకి వెళ్ళడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి క్లోజ్గా మానిటర్ చేయడము, వాళ్ళ రెగ్యులర్ యాంటీ విజిట్స్లో కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ అని వాళ్ళకి చేసి చూసుకోవడం అనేది చాలా అవసరం.